జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో మధ్యలో సారభూతమైనటువంటి తాత్పర్యం ఉన్నట్టు 18 అధ్యాయాల గ్రంథంలో మధ్యదైనటువంటి 9వ అధ్యాయం గీతకి సారభూతమైనటువంటి తాత్పర్యాన్ని చెప్తుంది మనకి. ఏమిటి భగవద్గీతకి తాత్పర్యం? భగవంతుని ప్రేమించుట. మన జీవితానికి సారాంశం ఏమిటి? మన జీవితానికి ఏమిటి సారాంశం? అంటే మోక్షం పొందడం, లేదా మరి ఇంకోటి చేయడం, మరి ఇంకోటి చేయడం. ఏమీ కాదండి. చక్కగా హాయిగా నీ శరీరమును ప్రేమించుము. చాలంతే. హాయిగా శరీరమును ప్రేమించుము. ఎంత బాగుందండి, ఎంత మంచిగా చెప్పారండి. చక్కగా శరీరము ప్రేమించమంటే దానికి హాయిగా తిండి పెట్టుము, హాయిగా సుఖపెట్టుము, హాయిగా నిద్రపుచ్చుము అని కాదు తాత్పర్యం. శరీరానికి ఏది హితకరమో దానిని చేయుము. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అనంటే ఆ వ్యక్తికి ఏది మంచిదో దాన్ని నువ్వు చేసే ప్రయత్నం చేస్తావు. ఒక తండ్రి తన పిల్లాడిని ప్రేమిస్తాడు కనుక ఆ పిల్లవాడికి మంచి చదువు రావాలి, చక్కటి జ్ఞానం కలగాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, ఆటల్లో బాగుండాలి, పాటల్లో బాగుండాలి, పాఠాల్లో బాగుండాలి, అన్నిట్లోనూ ఆ పిల్లవాడు బాగుండాలి అని ఆ పిల్లవాడికి ఇష్టమైనా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, వాడికి ఏది తగునో ఏది మంచిదో అని అనుకుంటాడు దాన్ని అబ్బేటట్టు చేస్తాడు కదా. పిల్లవాడి మీద ప్రేమ ఉంది కనుక. అయితే ఆ పిల్లాడు చివరిదాకా వీడి మాట విండా మధ్యలోనే ఎటైనా పోతాడా, లేదు ఇవన్నీ పొందిన తర్వాత వాడి ఇష్టం వచ్చినట్టు వాడు పోతాడా, అది వేరే విషయం. అది ఏదైనా కావచ్చుగాక. కానీ ఆ పిల్లవాడి మీద తన ప్రేమ ఆ పిల్లవాడికి ఏది హితమో అది అందేటట్టు చేస్తుంది, ఏది తగునో అది వాడికి అందేటట్టు చేస్తుంది. అదే చెయ్యాలి అనేటట్టుగా వీడిని ప్రేరేపిస్తుంది ప్రేమ. అలాగే మన శరీరం మీద మనకి ప్రేమ ఉంటే ఈ శరీరానికి ఏది మంచిది, ఎలా మంచిది, ఎంత మంచిది అవే చేస్తాం. ఇది తినతగినది అంటే తింటాం, ఇది తినతగనిది అంటే దాన్ని మానేస్తాం. ఇలా ఉండదగును, ఇలా ఉండదగదు అంటే అలానే ఉండే ప్రయత్నం చేస్తాం అంతే. శరీరాన్ని ప్రేమించడం అంటే చెప్పు చేతలలో అది నీకు ఒక పరికరంగా అందింది కనుక దాన్ని అలా చెప్పు చేతల్లో ఉండేట్టుగా తయారు చేసుకోవాలి. అది నిజమైన ప్రేమకి గుర్తు. అంచేది నీ శరీరం మీద ప్రేమ ఉంటే శరీరాన్ని ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా చూసుకో.
దానికి కొన్ని అడగడం వచ్చును, కొన్ని అడగడం రాదు. దానికి కొన్ని చేయడం వచ్చును, కొన్ని చేయడం రాకపోవచ్చు. కానీ దానికి ఏది తగును అని నీకు దాని తత్వం తెలిసిన వాళ్ళు చెప్తారో, ఎలా తగును అని తత్వం తెలిసిన వాళ్ళు చెప్తారో దాన్ని పాటించు. ఆ రకంగానే దాన్ని పెంచు, ఆ రకంగానే దాన్ని పోషించు. అప్పుడు అది నువ్వు చెప్పినట్టుగా వింటుంది. అందుకోసమనే దీనికి గతంలో భగవద్గీతలో స్వామి చెబుతూ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖః కష్టాలు పోగొట్టేటట్టుగా, యోగో భవతి నువ్వు ఏం చేయదలుచుకుంటే దానివల్ల చక్కగా నీకు ఫలితం ఇచ్చేట్టుగా ఆ పని చేసేట్టు చేస్తుంది ఈ శరీరం. ఇది నీకు సహకరిస్తుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? దానికి ఆహారము, విహారము, వ్యవహారము, దానికి నిద్ర, మేలుకువ, ఇలాంటివన్నీ యుక్త, తగినట్లుగా, తగినంత, తగినప్పుడు, తగిన మోతాదులో అందేటట్లుగా నువ్వు చూడు. ఈ నియమాన్ని అతిక్రమిస్తే ఈ శరీరం ఎట్లాగైతే చెడ్డదవుతుందో దీంట్లో చేసేటటువంటి పనులు కూడా నీకు దుఃఖహా కాదు, ఇవి దుఃఖాన్ని జాలవుతాయి, దుఃఖజములవుతాయి, దుఃఖాన్ని కలిగించేవవుతాయి. కానీ కృష్ణుడు మనకి చెప్పింది దుఃఖహా కావాలి, దుఃఖాన్ని తొలగించేటట్లు కావాలి అని చెప్పాడు ఆయన. అంచేత దాన్ని మనం ప్రేమించాలి అని అర్థం. ప్రేమ అనేది ఎప్పుడు కూడా దాని హితాన్ని దృష్టిలో పెట్టుకునే సాగుతుంది. భగవంతుడి విషయంలో ఏది చేసినా అది యోగ్యమేనండి. ఎలా ప్రవర్తించినా అది ఆనందాన్ని ఇస్తుంది. మిగిలినవన్నీ తపస్సులు. అంటే అవి మనకు కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి, కొన్ని కష్టాలను ఇస్తాయి. చాలామంది చెప్తుంటారు సర్వం హి తపసా సాధ్యం. ఏదైనా పడికను కూడా తపస్సుతోటి ప్రతిదీ సాధించవచ్చు. కానీ తపోహి దురతిక్రమ. కానీ ఆ తపస్సే కుదరదు మనకి. ఆ తపస్సు చేయడమే మనకి చేత కాదు. తపస్సు అంటే మంచి ఆలోచన, క్రమబద్ధమును పాటించుట, ఇవి రెండు మనకు కష్టమేనండి. మంచి ఆలోచన చేయాలి అంటే క్రమాన్ని పాటించాలి. క్రమాన్ని పాటిస్తే ఆలోచన బాగుపడుతుంది. ఆలోచన బాగుపడితే క్రమం బాగుపడుతుంది. అంచేత మనకి తపస్ చాలా కఠినమైనటువంటి వ్రతము. కానీ భగవంతుడి విషయంలో అట్లాగా కాఠిన్యం అనేది ఏమీ ఉండదు. ప్రతి శరీరాన్ని మనం ప్రేమిస్తాం కదా, ఈ లోపల మనకి ఇది సహకరిస్తోంది అని. కానీ మనకి ఇందులో ఉండడానికి సహకరించేవాడు వాడు అనుకున్నప్పుడు, అది గుర్తిస్తే, అది తెలిస్తే వాడిని మనం ఎంత ప్రేమిస్తాము. అయితే వాడొకడు ఉన్నాడని తెలియాలి ముందర. నేనే వాడు అనుకుంటే ఏం చేయలేము. ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే అసలు వాడు అనేవాడు లేడు, నేనే అంతా, నేనే సర్వము, నేనే బ్రహ్మ. ఇది మన ఆలోచన ధోరణి. అది తగదు. వాడొకడు ఉన్నాడు, మనకి సహాయం చేస్తున్నాడు, మన వెంట ఉండి మనం గుర్తించినా గుర్తించకపోయినా మన రక్షణ బాధ్యతని ఆయన తీసుకుంటున్నాడు. ఆత్మ శరీరవత్ రక్షతే భగవాన్ విష్ణు. మనకి ధర్మశాస్త్రం చెబుతోందండి. సర్వేషామేవ ధర్మాణం ఉత్తమ వైష్ణవో విధి. ఎన్నో పద్ధతులు ఉన్నాయి జీవితంలో మనం పాటించాల్సినవి. కానీ మిగతా పద్ధతులన్నీ నీ నుంచి ప్రవృత్తి అవి చెబుతాయి, నీ నుంచి ప్రవృత్తిని అవి ఎదురు చూస్తాయి. ఎంత చేస్తే అంతంతే ఫలిస్తాయి. చూడండి, మనం డైనమో ఎంతంత తిప్పితే ఇదివరకు సైకిల్కి ముందర వచ్చిన లైట్ ఉండేది, అది మనం ఎంత తొక్కితే అంత వెలుగుతుంది. నువ్వు తొక్కడం మానేసి కూర్చుంటే అది కాస్త ఆరి ఊరుకుంటుంది. అలాగా మిగతా ఉండేటటువంటి విధులన్నీ కూడా
మన నుంచి ప్రవృత్తిని ఆశిస్తాయి. నువ్వు ఎంత చేస్తే అంతంత ఫలితాన్ని ఇస్తాయి మంచిగా చేస్తే. కానీ భగవంతుడు అట్లాగా నువ్వేదో చేసి ఆయన ఉద్ధరించాలని ఆయన అనుకోడు. ఏం చేస్తాడు ఆయన? రక్షతే భగవాన్ విష్ణు. ఆయన సర్వత్రా వ్యాపించినవాడు, మన వెనక కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అన్నిటికీ శక్తినిచ్చేవాడు, మనకి కూడా ఆయనే శక్తినిస్తున్నాడు. అందరికీ కావలసిన అనుకూలతని ప్రసాదించేవాడు, మనకి కూడా అనుకూలతని ప్రసాదిస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఉండేవాడు చూడండి, ఈ శరీరం సహకరిస్తున్నప్పుడు దీనికి ఏదైనా ఇబ్బంది వస్తుందంటే ఎంత జాగ్రత్త పడుతుంది. ఎవడైనా వచ్చి మన తోసాడు అనుకోండి, మనం ముందు పడిపోతాం అని అనిపిస్తే వెంటనే లోపల నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరి ఆ రెండవ కాల్ని వెళ్ళు, ముందరికి వెళ్ళి ఆపు అంటే ముందుకు కాలేస్తాం, పడిపోకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తాం. ఎవడైనా పక్కకి తోస్తే ఇటుపక్క కాలు పెడతాం, ఆపుకునే ప్రయత్నం చేస్తాం. అటు తోస్తే అటుపక్క కాలు పెట్టే ప్రయత్నం చేస్తాం, ఆపుకునే ప్రయత్నం చేస్తాం. ముందు నుంచి తోస్తే ఏదైనా వెనక్కి వెళ్ళి చేతిలో మరొకటి పెట్టుకుని ఆపుకునే ప్రయత్నం చేస్తాం కదా. దీనికి ఏమాత్రం ఇబ్బంది కలగనివ్వమే. ఎక్కడైనా ఇంత దోమ అక్కడెక్కడో వాలి దాన్ని కొద్దిగా ఏదైనా పొడిచే ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి అది ఎంత పొడుగులో ఎంత వెడల్పులో ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఆపదని తొలగించే ప్రయత్నం మనం చేస్తాం. చూడండి, మనం చేస్తామంటే మనం ఏం చేస్తున్నాం? చేతికి ఆజ్ఞిస్తున్నాం, చెయ్యి లే, వెనక్కి వెళ్ళు, ఇంత పొడుగులో ఇంత వెడల్పులో ఈ యాంగిల్లో ఫలానా చోట అక్కడేదో కుడుతోంది, తొలగించు దాన్ని. వెళ్ళి అక్కడి నుంచి మన రెండో చేతి తొలగించేస్తోంది. ఇదంతా మనం అనుకుని చేయటంలే, మనకి తెలియకుండానే మన ఆజ్ఞ ఈ శరీరాన్ని అట్లా పని చేసేటట్టు చేస్తోంది. చూడండి, ఆత్మ శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఎంత కృషి చేస్తూ ఉంటుందో, అలానే ఈ ఆత్మని కూడా తన శరీరంగా పెట్టుకున్నవాడు ఆ విష్ణువు కనుక, ఆయనకి మనమందరం కూడా శరీరాలం కనుక మనని కూడా అంత జాగ్రత్తగా రక్షించే ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటాడు. ఇది చెప్తోంది వైష్ణవ ధర్మం. ఆయన సర్వత్రా వ్యాప్తి కలిగినవాడు, ఆయనకి మనం అంగములు లాంటి వాళ్ళం, ఆయనకి మనం దాసులము. ఆయన నడిపిస్తే నడిచేవాళ్ళం, ఆయన కోసం నడిచేవాళ్ళం, ఆయన వల్ల నడిచేవాళ్ళం. ఫలితం ఆయనకి అనుకోవలసిన వాళ్ళం. అనుకుంటామా అనుకోవడం తర్వాత అనుకోవలసిన వాళ్ళం. శరీరం అదే కదండి చేసే పని. శరీరం తన కోసం చేస్తుంది అంటే అన్నీ మన కోసమే చేస్తుంది. ఏదైనా ఒకటి గట్టిగా తాకింది అంటే బాగా గట్టిగా ఉంది అని అది చెప్తుంది. వెంటనే నువ్వు అయితే వద్దు అక్కడికి వెళ్ళొద్దు అని అంటావు. ఇది గుచ్చుకుంటోంది అంటుంది, అయితే అటు వెళ్ళొద్దు అని అంటుంది. దీనికి ఎక్కడ కష్టం కలగడం అనేటటువంటిది లోపాలుండే ఆత్మ ఎలా సహించదో, ఈ జీవుడికి కష్టాన్ని కలగడం కూడా ఆయన సహించడు. అంచేత ఆయన ఈ జీవుల్ని అందరినీ కూడా తన శరీరంలాగా చూసుకుంటాడు. తాను వీటికన్నిటికీ ఆత్మలాగా వెనక ఉండి కాపాడుకుంటుంటాడు. రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్. ఆత్మ శరీరవత్. ఒక లోపల ఉండేది పై శరీరాన్ని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుందో అట్లా కాపాడుతాడని చెప్పేదేదో అది వైష్ణవ ధర్మము అని అంటే. అంతేకాదు, దానికి ఏ కష్టం వచ్చినా అది ఏమీ దానివల్ల స్పందించదు. స్పందించేవాడు లోపల ఉండేటటువంటి వాడు. శరీరం తనకు కలిగే ప్రతి సుఖ దుఃఖాన్ని లోపలికి పంపించినట్టే మనకు కలిగేదాన్ని మన లోపలి వాడి దాకా పంపించగలిగితే అది ప్రేమ అంటే. శరీరం మన ఆత్మని ప్రేమిస్తుంది కనుక ఆత్మని జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మనం వాణ్ణి ప్రేమిస్తే వాణ్ణి కూడా ఎప్పుడు అట్లా వదలకుండా ఉండగలగాలని మనం ప్రయత్నం చేయాలి. అది ప్రేమ అంటాం దాన్ని.
అందుచేత భగవత్ ప్రేమ, ఈ ప్రేమకే భక్తి అని పేరు. ఇది భగవద్గీతలో 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా భగవంతుడు ప్రతిపాదన చేస్తున్నాడు. అయితే ఇది అంత సులభంగా కలిగేదు, అంత సులభంగా మనం కలిగించుకోవడానికి కూడా ఇష్టపడము. ఎందుకని? నా పురుషార్థం అవ్వాలి, నా ప్రయత్నమే అవ్వాలి, నా ప్రయోజకత్వం ఎక్కడ అంతా వాడి మీదే పెట్టేస్తే నాకంటూ ఏం లేకపోతే ఎంత అవమానం ఇది అనే భావన చాలామందిలో ఉంటుంది. కనుకనే అసలు వాడొకడు ఉన్నాడు నడిపిస్తున్నాడు అని కాదు, అసలు వాడెవడూ లేడు, నేనే మొత్తం ఇదంతా నడిపించుకుంటున్నాననే దురహంకారపు ప్రవృత్తి, నేనే బ్రహ్మని అనుకునేటువంటి ప్రవృత్తి ఉందే, అది కలిగిన వాడిని మనం ఏం చేయలేము. కానీ పాపం అలా అనుకున్నవాడు వాడు కూడా ఉండటం లేదండి పాపం చాలా కాలం. నేనే బ్రహ్మని అనుకుంటే శుభ్రంగా వాడి చేతుల్లో ఈ ప్రపంచం అంతా అలా ఉండాలి గుప్పిట్లో. అనుకున్నాడు అలాగే రావణాసురుడు, అనుకున్నాడు అలాగే హిరణ్యకశిపుడు, అనుకున్నాడు అట్లాగే హిరణ్యాక్షుడు. సరే, వాళ్ళ సంగతి మనకు తెలుసు. కానీ మనం ఆ జాతిలో పడద్దు, మనం ఆ కోవలోకి మనం చేరద్దు. మనం ఎప్పుడూ కూడా ప్రహ్లాదుడి కోవలోనో, విభీషణుడి కోవలోనో, హనుమంతుడి కోవలోనో ఇలాంటి వాటిలో మనం ఉండగలగాలి తప్ప మనం రెండో వైపుకు మనం పోనవసరం లేదు. ఇది మనకి ఎంత ఉపకారం చేస్తుందో 9వ అధ్యాయం మనకి వివరిస్తుంది. అందుకే దీనికి ఎన్నో విశేషణాలు వేసి రాజ విద్య, రాజగుహ్యం, ఇదం ఉత్తమం పవిత్రం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం కర్తుం, అవ్యయం అంటూ ఓ 7-8 విశేషణాలు వేసి దీన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు భగవంతుడు అర్జునుడికి. అది 9వ అధ్యాయం భగవత్ ప్రేమని చెబుతుంది. దీనికే పేరు పెట్టారు భక్తి. ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రేమ ఏదో చెయ్యాలనే దాన్ని ప్రేరేపిస్తుంది. లవ్ డిమాండ్స్ సర్వీస్ అంటారన్నమాట. మనకి పిల్లల మీద ప్రేమ కలిగితే వాడికి చక్కగా ఓ చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది. పెద్దల మీద ప్రేమ కలిగితే ఒక పండో ఫలమో ఇచ్చి నమస్కరించాలని అనిపిస్తుంది. ప్రేమ అనేది ఏదో చెయ్యాలనేటటువంటి తపనని పెంచుతుంది. ఆ ఏదో చెయ్యాలనేది నా కోసం కాకుండా ఎవడికి చేస్తున్నానో వాడికి ఇష్టమైనది ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. దీనికి సేవ అని పేరు పెట్టారు. భజ సేవాయాం. భక్తి అంటే అలా సేవతో చేసేటటువంటి పని అని అర్థం అన్నమాట. ఇది ప్రేమతో చేసేటప్పుడు ఇంత నేను చేస్తున్నా కనుక ఇందులోంచి ఎంత లాభం నాకు అనేది ఉండదు అక్కడ. దాంట్లోంచి ఏదో ప్రతి తను తీసుకోవాలి అనేదాన్ని అనిపించదు అక్కడ. అంచేత అది నిస్వార్థము, ప్రతిఫల అపేక్ష రహితము, ప్రేమమయము అయి ఉండేటటువంటి సేవ ఏదో అలాంటి దానికి భక్తి అని పేరు పెట్టారన్నమాట. ఇది వీణ్ణి వాణ్ణి అని లేదండి. రాముడి యందు భక్తి ఒక జంతువుకి కలిగింది, ఒక బోయతకి కలిగింది, ఒక బోయవాడికి కలిగింది, చెట్టుకి కలిగింది, జంతువులకి కలిగాయి, రాళ్ళకి కలిగాయి, నీళ్ళకి కలిగాయి. మనకి రామాయణం చెప్తోంది ఈ విషయాన్ని. రాముడి విషయంలో ఇలాంటి ప్రేమ అచేతనాలకు కలిగింది, చేతనాలకు కూడా కలిగింది. వాల్మీకి రామాయణంలో మనకి దశరథ మహారాజుతోటి రాముణ్ణి తాను అడవి దగ్గర దింపి వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని చెప్పేటప్పుడు మనకు కనిపిస్తుంది. చెప్పాడు పాపం సుమంత్రుడు దశరథుతోటి, మహారాజా రాముడిని నేను వదిలిపెట్టేసి వచ్చాను, ఇక మళ్ళీ మాకు రాముడు ఇప్పట్లో కనిపించడు అనే దుఃఖపు అతిశయం చేత చెట్లన్నీ కూడా ఎండిపోయాయ్యా. చెట్లు ఎండిపోవడం ఏమిటండి? రాముని ఎడబాశామనే క్లేశం
అపి వృక్షాః పరిమ్లానాః, చెట్లని చిగుళ్ళతో సహా ఎండిపోయాయ్యా. పువ్వులతోటి, మొగ్గలతోటి, వాటి యొక్క ఉండేటువంటి చిన్న చిన్న లేత ఆకులతోటి కూడా అంత మొత్తం ఎండిపోయాయి. ఎండ వల్ల కాదు, రాముని ఎడబాటు వల్ల కలిగిన ఆ విరహ వేదన చేత. ఉపతప్తోదకాః నద్యః, నదులన్నీ కూడా వేడెక్కి పొంగుతున్నాయి. ఎండ వల్ల కాదు, రాముణ్ణి ఎడబాసిన దుఃఖం చేత. నీళ్ళకి దుఃఖం ఏమిటండి, చెట్లకి దుఃఖం ఏమిటండి అనిపిస్తుంది మనకి. కానీ వాల్మీకి చూస్తున్నాడు, వాల్మీకి చెబుతున్నాడు, రామాయణం మనకి తెలియచేస్తోంది. ఉపతప్తోదకాః నద్యః, నదులలో ఉండేటటువంటి నీళ్ళని త్రాగడానికి దరికి చేరాలి అని అనుకుంటే కూడా చేరనివ్వకుండా లోపల నుంచి ఆవిరి సెగలు కొడుతున్నాయి. అదిటండి నదుల స్థితి. అయితే నదులంటే పోనీ ఎక్కడి నుంచో వస్తుందేమో ఆ వేడి ప్రవాహం, పోనీ ఎక్కడైనా చిన్న చిన్న నీళ్ల సెలయేళ్ళు ఉంటాయి, అవి కానీ చలమలు కానీ ఉంటాయి కదా, చలమలు అంటూ ఉంటారు. అక్కడక్కడ కొంత ఇసుక తీస్తే అందులో కొన్ని నీళ్లు తయారవుతుంటాయి. పల్వలాని సారాంశిచ, చిన్న చిన్న అక్కడక్కడ కొన్ని చెట్ల మధ్యలోనూ అక్కడ నీరు నిల్వ ఉండేటట్టు చిన్న చిన్న గోతులు ఉంటాయి, అందులో నీళ్లు ఉంటాయి. అలాంటివి కానీ, లేదు చిన్నగా నదివైపు ప్రవహించేటటువంటి సరస్సులు లాంటివి కానీ, అన్నీ ఉపతప్తోదకాః, అన్నిట్లోనూ నీళ్లు మరిగిపోతున్నాయి. రాముణ్ణి విడిచిపెట్టామనే దుఃఖం చేత అంటాడు. అంటే రాముడిలో ఉండేటటువంటి ఆ ప్రేమ వాటి నుంచి ఆ ప్రేమ తనకి అందేటట్లుగా చెయ్యగలిగింది. చేత ఇది రాజవిద్య, ఈ ప్రేమ అనేటటువంటిది. ఆ చేసేటటువంటి సేవ ఏ ప్రతిఫల అపేక్షారహితంగా చేసేటటువంటి సేవ, ఆనందాన్ని ఇచ్చే సేవ. ఇది ఎంతెంత చేస్తే అంతంతే ఆనందం అండి, ఎలా చేస్తే అదే ఆనందం అండి. ఇష్టమైన విషయంలో, ఒక ప్రేయసి విషయంలో ప్రియుడు, ప్రియుడి విషయంలో ప్రేయసి సాగించే ప్రతి ప్రవృత్తి ఆనందాన్ని ఇచ్చినట్టుగా భగవంతుడి విషయంలో సాగించే ప్రతి ప్రవృత్తి ఆనందాన్ని ఇస్తుంది. సుసుఖం కర్తుం అవ్యయం, ఇది ఒకసారి మనం ఆచరించి కోల్పోయేది కాదు సుమా, ఇది అవ్యయం, ఎప్పుడూ సాగుతూ ఉంటుంది. ఇలాగా ఇది భక్తికి ఉండేటటువంటి లక్షణాలని చెప్పాడు. భగవద్గీత 9వ అధ్యాయంలో ఈ భక్తి విషయాన్ని గురించి దీన్ని జ్ఞానముతో విజ్ఞానముతో కలిపి చెప్తానన్నాడే. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞానాలు చెప్పాడు, ఇక్కడ కూడా జ్ఞాన విజ్ఞానాలు చెప్పాడు. ఉపాసన అంటే ఏమిటి, భక్తి భగవంతుడిని సేవించడం అంటే ఏమిటి, ఏమి చూసి సేవిస్తాం, ఎట్లా సేవిస్తాం, ఎవరు సేవించవచ్చును, ఎప్పుడు సేవించవచ్చును, దానికి ముందు సంపాదించాల్సినటువంటి యోగ్యతలు ఏమేమిటి ఉన్నాయా, లేదు, వీటన్నిటితో కలిపి నేను చెప్తానయ్యా. ఇది తాను మొదట చేసినటువంటి ఒక వాగ్దానం. ఇది నేను నీకు ఇలా చెప్పబోతున్నాను. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా, దీన్ని నువ్వు తెలుసుకున్నావంటే చాలయ్యా. తెలిసి నిజంగా మనకి దాని మీద రుచి ఏర్పడితే దాన్ని ఏదో రకంగా మనం చేస్తాం. తెలివి ఎప్పుడు కూడా తెలివి దగ్గర ఆగిపోదు. నిజంగా తెలివి కలిగితే అది ఒక చేత, వీడి చేత చేయించేటట్టుగా ప్రేరేపిస్తుంది. జ్ఞానం ఎప్పుడు కూడా అనుష్ఠాన పర్యంతము అయితేనే ప్రయోజనం. అంచేత ఈ అనుష్ఠానం, దాన్ని చేసేటప్పుడు ఉండే మెలకువలన్నీ కూడా విజ్ఞానం. కానీ అది తనకంటే వేరని తెలిసి దాన్ని ఉపాసించగలగడం అనేటటువంటిది జ్ఞానము. ఇది చేస్తుంటే చాలా ఎదురుకుండా నీకు కనిపిస్తున్నంత స్పష్టత కూడా ఉంటుంది. ఇది ప్రత్యక్ష అవగమం, ఇది ధర్మ్యం, ధర్మాన్ని అతిక్రమించేది కానే కాదు ఇది సుమా అని 7 విశేషణాలు వేసి చాలా చక్కగా మనకి చెప్పాడు. ఇందులో భక్తి ప్రధానంగా ప్రతిపాదన జరుగుతోంది. మనకి ఈ అధ్యాయంలో ఎన్నోసార్లు
మొట్టమొదట 13వ శ్లోకం దగ్గర ప్రారంభిస్తాడు ఆయన ఈ భజ అనేటటువంటి పదాన్ని, చివరిదాకా దాన్ని చక్కగా ప్రతిపాదన చేస్తాడు 9వ అధ్యాయం. అందుకోసమని ఇది భక్తి యోగ నిరూపణ పరమైనటువంటి అధ్యాయము అని అంటారు. ఇది రాజవిద్య రాజగుహ్య అధ్యాయం కాదు, ఇది భక్తిని తెలిపేటటువంటి అధ్యాయం, భక్తి స్వరూప నిరూపణము జరిగేటటువంటి అధ్యాయము అని 9వ అధ్యాయాన్ని చెప్తారన్నమాట. దాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. దాని యొక్క తాత్పర్యాన్ని, భక్తి అనేది ప్రధానం అని అన్నాం కదా, అసలు దేనికైనా ఒకదానికి ఇది సారము, ఇది దీని తాత్పర్యము అనే నిర్ణయం దేన్ని బట్టి చేస్తారు? దీని సారం ఇదండి, ఎవరు చెప్పాలి? రామాయణ సారమేమి? సౌశీల్యము అంటే ఏమిటి? దాన్ని అది మాత్రమే ఎందుకు చెప్పాలి? అదో ప్రశ్న. తాత్పర్య నిర్ణయం అనేటటువంటిది ఒక ప్రధాన అంశం. భగవద్గీతలో ప్రధాన తాత్పర్యం భక్తి. ఇది ఎలా మనకి తెలుస్తుంది అనేదాన్ని మనం కాస్త మన పెద్దలు చెప్పిన విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.